నమస్కారం. ఇవాళ మనం జ్యోతిష్య శాస్త్రంలో శుక్రచంద్రుల యొక్క కలయిక ఏ జాతక చక్రంలో అయినా జరిగినట్టయితే దాని లక్షణాలను మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు చంద్రుడు ఇద్దరూ కూడా జలతత్వ గ్రహాలు. ఈ రెండు గ్రహాలు కనుక ఎవరి జాతక చక్రంలో అయినా ఏదో ఒక ఇంట్లో కలిసి ఉన్నట్లయితే దీన్ని మృత సంజీవని యోగం కింద చెప్పుకుంటాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఎవరి జాతకంలో అయితే ఉంటాయో వారు ఏ గృహంలో అయితే కలిసి ఉంటాయో దాన్ని బట్టి వీరు చాలామంది వ్యక్తుల్ని హీల్ చేయగలిగే తత్వం వీరికి న్యాచురల్గా వస్తుంది. వీరికి అంత టాలెంట్ ఉందని వారికే తెలీదు. కానీ వీరి దగ్గరికి ఎవరు వెళ్ళి అంటే వ్యాధితో కానీ ఆర్థిక సమస్యలతో కానీ ఇతరత్ర సమస్యలు ఏదేంతో కానీ వీరి దగ్గరికి వెళ్ళినట్లయితే వీరు వారికి ఏదో ఒక మంచి ఐడియా ఇచ్చి ఆ ఐడియాని పాటించడం ద్వారా దాదాపు మట్టి కరిసిన వ్యక్తులు కూడా జీవితంలో ఉన్నత స్థితికి వచ్చే అవకాశాలు లేదా వ్యాధిగ్రస్తులై దాని నుంచి ఉపశమనం పొందే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ మృత సంజీవని యోగం అంటే శుక్రచంద్రుల యొక్క కలయిక ఉన్న జాతకుల దగ్గరికి ఎవరైతే వెళ్తారో వారు జీవితంలో సాంత్వన పొందే అవకాశం చాలా ఉంటుంది. ఇది విశేషంగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఈ మృత సంజీవని యోగం బాగా ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ శుక్రచంద్రుల కలయికకి ఇంకొక యోగం కూడా చెప్పుకుంటారు. అది కపట యోగాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఎప్పుడైతే చంద్రుడు శుక్రుడి కంటే బలంగా ఉంటారో వీరు కొంచెం ఫ్లర్టీ నేచర్తో ఉంటారు. అలాగే అబద్ధాలు తొందరగా ఆడేస్తారు, మ్యానిపులేట్ చేస్తారు. వీరు మ్యానిపులేట్ చేయటం వల్ల విపరీతమైన ధనాన్ని కూడా సంపాదిస్తారు. అలాగే అబద్ధాలు అలవోకగా ఆడతారు. మునితత్వంతో ఉంటారు. అంటే చూడటానికి ఎంతో సాధు మనుషుల్లాగా కనపడతారు. చాలా మంచి మనుషులని అనుకుంటాం కానీ వీరి నేచర్ ఫ్లర్టీ నేచర్ బాగా. ఈ కపట యోగం కూడా ఈ కాంబినేషన్లో మనకి ఫలితాన్ని చూపిస్తుంది. కాబట్టి ఎవరి జాతకంలో అయితే ఈ చంద్ర శుక్రులు ఉంటారో డెఫినెట్గా వారి దగ్గర అడ్వైస్ తీసుకోండి. వారి అడ్వైస్ని పాటించండి. జీవితంలో ఉన్నత స్థితిని పొందండి. ఇది విశేషంగా గమనించాలి. స్వస్తి.